హలో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ ఇవి ఖచ్చితంగా చదువుకోండి. 1 బిట్ అయినా పడుతుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ సంస్కృతిలో చాలా విలువైన దారుమ బొమ్మను అందుకున్నారు? జపాన్. గ్రామీణ భారతదేశంలో బాలికల విద్యలో మార్పులకు కృషి చేస్తున్నందుకు ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డును 2025 గెలుచుకున్న భారతీయ ఎన్జీఓ ఏది? కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఫౌండేషన్ ఎడ్యుకేషన్ గ్లోబల్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్. అంతర్జాతీయ బలవంతపు అదృశ్య బాధితుల దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటే ఆగస్టు 30. భారత విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో 2024 ప్రకారం ఇంధన సామర్థ్యంలో దేశంలో తొలి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాము. దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైన విజ్ఞాన్ రత్న అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంగానే 8 మందికి శాస్త్రవేత్తలకు విజ్ఞాన్ శ్రీ, 14 మందికి విజ్ఞాన్ యువ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఆర్వీపీ 2025 కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రసాయన శాస్త్రాల విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు దాస్ ఎంపికయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్లకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.